గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి దేశమును ప్రేమించమన్న పాఠంలోనే సాధన పత్రాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంకు చెందిన కరణం మల్లేశ్వరి చిన్నప్పటి నుండి పట్టుదల కలది. ఆమెకు క్రీడలపై మక్కువ ఎక్కువ. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ మీద ఆసక్తిని పెంచుకుంది. ఎందరో కష్టసాధ్యం అన్నా కూడా పట్టుదలతో అతి కష్టమైన శిక్షణ పొంది భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ పథకాన్ని సాధించింది. ఆమె ప్రతిభకు గుర్తుగా అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఇది మనకిచ్చిన పేరా. ఈ పేరాకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అనేవి మనకి ఇవ్వడము జరిగింది. ఫస్ట్ ప్రశ్న, ఒలింపిక్స్లో డ్యాష్ సాధించడం కష్టం, పథకం. రెండవది, కరణం మల్లేశ్వరి. 3, ఆసక్తి, పట్టుదల, కష్టమైన శిక్షణతో భారతదేశానికి పథకం తెచ్చిన మీకు అభినందనలు. 4వ క్వశ్చన్ ఆన్సర్, నాకు ఇష్టమైన ఆట కబడ్డీ, నా స్నేహితులతో కలిసి ఆడుతుంటాను. ఇది మనకి ఏ ఆట ఇష్టమైతే ఆ ఆట రాయించుకోవచ్చు. ఆ పాఠం ఆధారంగా గేయ చరణాలకు తగిన భావాన్ని రాయండి అన్నారు. భావం రాయాలి ఆ గేయ పాదాలకు సంబంధించి. సొంత లాభం కొంత మానుకో, సొంత పనులు కొన్ని మానుకొనైనా అని అర్థం. పొరుగువారికి తోడుపడవోయ్, ఇతరులకు సహాయపడాలి. అది రెండోది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు అని అర్థం. దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మనుషులోయ్, అంటే దేశం అంటే జనసమూహం, రాళ్ళు రప్పలు కాదు అని అర్థం. సాధనా పత్రం 2, చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక పేరా ఇచ్చారు. ఆ పేరాకు సంబంధించిన ప్రశ్నలు మనకి ఆన్సర్లు చేయాలి. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక విప్లవ యోధుడు. బాల్యంలో తండ్రి చనిపోవడంతో సీతారామరాజు జీవితంలో పెను మార్పులు వచ్చాయి. చదువు ఆగిపోయింది. సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణాలు అధికంగా ఉండేవి. సీతారామరాజు మన్యం వాసుల్లో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధం చేశాడు. మన్యం వాసులకి చైతన్యం తీసుకొచ్చి బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధం చేశారు అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఆ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరే పెట్టారు. 1వ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు ఎవరిని చైతన్యపరిచారు? ఎవరిని? బ్రిటిష్ వారిన, మన్యం వాసులన, నల్లమల్ల వాసులన, విశాఖ వాసులన? మన్యం వాసులని. ఇక్కడ ఉంది కదా మన్యం వాసులని, కాబట్టి అది ఆప్షన్ ఆ. సీతారామరాజు చదువు ఎందుకు ఆగిపోయింది? బాల్యంలో సీతారామరాజు తండ్రి చనిపోవడం వల్ల చదువు ఆగిపోయింది. సీతారామరాజులో ఉన్న గొప్ప గుణాలు ఏంటి? దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం. సీతారామరాజు మన్యం వాసుల్లో చైతన్యం తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధం చేశాడు. పై వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. పోరాటానికి అంటే యుద్ధానికి అని అర్థం. ఆ కింది గేయ పదాలను పూరించండి. పాడి పంటలు పొంగిపొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడైన మనిషోయ్. నెక్స్ట్ 2ది, చట్టా పట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. నెక్స్ట్ సాధన పత్రం 3, పదజాలంకి సంబంధించి ఒక పేరాన్ని ఇచ్చారు. దాని కింద కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు, మనం అవి చేయాలి. 1వ క్వశ్చన్, పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అన్నారు. సరళాక్షరాలు అక్కడ పేరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూసుకుంటూ అవి ఒక్కొక్కటిగా ఇందులో రాసుకున్నాం.
పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ ఉన్న అక్షరాలతో వచ్చే పదాలు లత, దయ, రమ, తల, కంప, నటన. పై పదాల్లోని ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అన్నారు. తల రాసుకున్నాము, తలపైన టోపీ పెట్టుకుంటారు. మీరు ఇంకా వేరే ఏవైనా రాయొచ్చు. కలపకు సంబంధించి రాయొచ్చు. నటన, రమ, దయ, లత ఏవైనా రాయొచ్చు. 2 పేరాలోనే గుణింతాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అన్నారు. గుణింతాక్షరాలు అందులో కి, చే, గా, టు ఇక్కడ ఉన్న పేరాలో గుణింతాక్షరాలు ఎక్కడెక్కడ ఉంటాయో అవి మనం రాసుకోవాలి. ఇలా రాసుకున్నాం. వారు, బో, తా ఇలాగా వీటితో వచ్చే పదాలు ఆ అక్షరాలతో గానుగా, కిటికీ, పార, కాటుక, వాన, రోజు. ఇక్కడ ఉన్న ఒక పదంతో సొంత వాక్యం రాయాలి. కిటికీ, మా ఇంటికి 4 కిటికీలు ఉన్నాయి. వేరేది ఏదైనా కాటుకు, నేను కాటుకు పెట్టుకుంటాను. ఏవైనా మనం సొంతంగా ఒక వాక్యం రాసుకోవచ్చు. పై పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అన్నారు. ద్విత్వాక్షరం అనేసి అంటే ఒక హల్లు కింద మళ్ళీ అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అని అంటాం. లా కింద ల, క, న, వి, ఉళ్ళు ఇలా రాసుకున్నాం. వీటితో వచ్చే పదాలు నల్ల పిల్లి, కుక్క, కా కింద కావద్దు కదా, నా కింద నా ఒత్తు కదా, తవ్వి, వీ కింద వా ఒత్తు కదా, సేమ్ ఒత్తు వచ్చే పదాలు రాసుకున్నాము. పై పదాల్లోనే ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అన్నారు. నల్ల పిల్లి, మా ఇంట్లో నల్ల పిల్లి ఉంది, కుక్క ఉంది. ఏవైనా రాయొచ్చు మనం. ఇక్కడున్న పదంతో ఒక వాక్యం రాసుకోవడం. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో సొంత సంయుక్తాక్షర పదాలతో నేను ప్రతిరోజు పాలు తాగుతాను. పౌష్టికాహారం, పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. ఆ పేరాలో ఉన్నవే పౌష్టికాహారం. ఇవ్వండి పౌష్టికాహారం ప్రతిరోజు. ఈ 2 పదాలతో మనం రాసుకున్నాం. నెక్స్ట్ సాధనాపత్రం 4 పదజాలం ఇచ్చారు. ఇక్కడ కింది పదాలను చదవండి, గేయం ఆధారంగా వాటిని జతపరిచి రాయండి. తిండి కలిగితే కండ కలదోయ్, ఆ 2 పదాలు జతపరిచాము, ఇక్కడ రాసాము. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, ఈ 2 పదాలు జతపరిచిన పదాలనే ఇక్కడ కలిపి రాసుకుంటాం అంతే. ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పొరుగువారికి తోడుపడవోయ్, చెట్టా పట్టాలు పట్టుకుని. అవి ఒకే ద్విత్వం ఒకే పదంలో 2 సార్లు వచ్చే పదాలు రాయండి. ఒకే ద్విత్వం అంటే ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద మళ్ళీ అదే హల్లు ఒత్తుగా చేరితే అది ద్విత్వాక్షరం అనుకున్నాం. కాబట్టి మర్రి, తొర్ర, రా కింద రావొత్తు వచ్చింది. మళ్ళీ రావొత్తు వచ్చిన ఈ అక్షరమే మళ్ళీ ఇక్కడ రా కింద రావొత్తు వచ్చింది. ఇక్కడ అదే అడిగారు. ఒకే పదంలో 2 సార్లు వచ్చే ద్విత్వం, 2 సార్లు ద్విత్వం వచ్చింది. ఇదొకటి, రీ ఒకటి, రా ఒకటి. నెక్స్ట్ పుట్టమట్టి, టావొత్తు మళ్ళీ టావొత్తు. నల్ల పిల్లి, లావొత్తు మళ్ళీ లావొత్తు, 2 ద్విత్వాలు వచ్చాయి. కస్సు బుస్సు, సావొత్తు. బుజ్జి సజ్జ, జావొత్తు మళ్ళీ జావొత్తు. చిత్ర విచిత్రాలు, రావొత్తు ఇక్కడ మళ్ళీ రావొత్తు. అవి ఇంక వేరేవేమైనా మనము రాసుకోవచ్చు, వేరే పదాలు ఏమైనా రాయొచ్చు. కింద ఇచ్చిన పదాలతో వేరు వేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి అన్నాడు. తేలు, నీళ్ళలో ఆకు తేలుతుంది. ఇక్కడ నీళ్ళలో ఆకు తేలుతుంది అంటే ఇక్కడ తేలుతుంది అనే దానికి ఈ తేలు అనే ఒకటి అర్థం వస్తుంది. తేలు కాటు చాలా ప్రమాదకరము. ఇక్కడ తేలు అంటే తేలు, ఇది తేలు కానీ కుడితే విషము మనిషి శరీరంకి ఎక్కుద్ది కాబట్టి అది ప్రమాదకరము. ఈ తేలు వేరు, ఈ తేలు వేరు. అరుగు, తాతయ్య అరుగు మీద కూర్చుంటారు. బయట అరుగు, ఇంటి బయట అరుగులు ఉంటాయి కదా, అది అరుగు. ఏ వస్తువైనా వాడుతున్న కొద్దీ అరుగుతుంది. ఏ వస్తువైనా మనం వాడేటప్పుడు అది క్రమంగా అరిగిపోతుంది. ఈ అరుగు వేరు, ఈ అరుగు వేరు, అర్థం వేరు. కలుపు, పంట పొలాల్లో కలుపు మొక్కలు తీసివేయాలి. కలుపు మొక్కలు, ఈ కలుపు, ఇది కలుపు మొక్కలు అంటే పిచ్చి మొక్కలు అని అర్థం. అందరినీ కలుపుకుంటూ పోవాలి, అందరినీ కలుపుకుంటూ, ఈ కలుపుకుంటూ పోవడం అనేది వేరే అర్థాన్ని ఇస్తుంది. తెలుపు, నాకు తెలుపు రంగు పూలు అంటే ఇష్టం. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నియమాలు తెలుపుతారు. ఇక్కడ తెలుపుతారు, ఇది తెలుపు రంగు.
ఈ ఖాళీలను సరైన పదంతో పూరించండి. కొన్ని పదాలు ఇచ్చారు. గోల, గూడు, నడక, గానం, నాట్యం, పలుకు, చూపు అని. డేగ చూపు, పిచ్చుక గూడు, కోకిల గానం, హంస నడక, నెమలి నాట్యం, చిలుక పలుకు, కాకి గోల. ఇక్కడున్న పదాలను ఇక్కడ రాసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ సాధన పత్రం. నెక్స్ట్ స్వీయ రచన. దేశాన్ని ఎలా ప్రేమించాలని కవి అన్నారు. కేవలం గొప్ప మాటలు చెప్పుకోకుండా మంచి ప్రవర్తనతో ప్రేమించాలి అన్నారు. నీవు నీ సాటి వారికి ఎలా తోడ్పడతావో సొంత మాటల్లో రాయండి. కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తాను. నా తోటి స్నేహితులకు అవసరం ఉన్నప్పుడు నా వంతు సాయం చేస్తాను. ఇంకా మీరు ఎలా తోటి వారికి సాయం చేస్తారో రాయొచ్చు. ఏదైనా వస్తువు ఇవ్వడం ద్వారా అలాగా సహాయం చేస్తామని రాయొచ్చు. ఎవరు ఎలా సహాయం చేస్తారో అది సొంతంగా రాయొచ్చు. అన్ని మతాల వారు ఎలా మెలగాలని కవి చెప్పారు. జాతులు మతాలు వేరైనా భారతీయులందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి. భారతావనిలో ప్రజలందరూ భారతావనిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి. జవాబు. ప్రజలందరూ సుఖదుఖాల్లో కలిసికట్టుగా నడవాలి. మతాలు జాతులు వేరైనా అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసి ఒకే మాట ఒకే బాటగా నడవాలి. భారతీయులందరూ వేరే మతమైనా వేరే జాతి అయినా కానీ మేమంతా భారతీయులమనే భావంతో ఒకే మాట మీద మాత్రం ఉండాలి అని కవి మనకి చెప్పారు ఈ గేయం ద్వారా. 5వది, మనం దేశభక్తిని ఎలా చాటాలి. నాకు దేశభక్తి ఉంది అని చెప్పడమే కాకుండా దేశ ఆస్తులను కాపాడాలి. జాతీయ జెండాను జాతీయ గీతాన్ని గౌరవించాలి. దేశ అభివృద్ధికి కృషి చేయాలి. దేశభక్తిని చాటాలి. పొరుగువారికి సాయపడాలి. ఇవి మనము ఉట్టి గొప్పలు, అందుకే పద్యంలో చెప్పారు, ఒట్టి గొప్పలు చెప్పుకోకుండా దేశానికి కానీ మన పొరుగు వారికి కానీ సేవ చేయాలి. దేశ ఆస్తుల్ని కాపాడాలి. మన జెండాని గౌరవించాలి. మన జాతీయ గీతాన్ని గౌరవించాలి. అప్పుడు నువ్వు దేశాన్ని ప్రేమించినట్టు గౌరవించినట్టు అవుతుంది. కానీ ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని చెప్పారు. సాధన పత్రము 6. ఇప్పుడు భాషాంశాలు. ఇక్కడ ఒక పేర ఇచ్చారు. ఈ పేరాకు సంబంధించి మనము పులి స్టాప్లు, విరామ చిహ్నాలు అనమాట. పులి స్టాపు, కామ, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం గుర్తులు ఇక్కడ రాయమన్నారు. ఇదిగో ఈ పేరాలో ఇలా రాసుకున్నాం. ప్రశ్నార్థకం, పులి స్టాప్, ఆశ్చర్యార్థకం, పులి స్టాప్, కామ, నాకు చదరంగం, కామ, కబడ్డీ అలాగా. ఈ వాక్యం అంతా పూర్తయ్యేటప్పుడు పులి స్టాప్ పెడతాము. ప్రశ్న వచ్చేటప్పుడు ప్రశ్న గుర్తు పెట్టాం. ఆశ్చర్యార్థకం అనేసి అంటే అమ్మో అబ్బో ఎంత పెద్దదో అయ్యో అలాగా అనేటప్పుడు ఆశ్చర్యార్థకం పెడతాము. కామాలు అనేవి ఎక్కువ పేర్లు కానీ వస్తువుల పేర్లు, ఆటల పేరు, పక్షులు ఏవైనా ఇలా వరుసగా చదరంగం, కబడ్డీ ఇలా వరుసగా వచ్చేటప్పుడు మనం కామాలు పెడతాం. ఓకే, కింది ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి. కింది వాక్యంలో సరైన విరామ చిహ్నాన్ని ఉంచండి అన్నారు. నువ్వు ఎప్పుడు తిన్నావు ప్రశ్నార్థకం వాడుతాము. ఎందుకంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏమిటి, ఎవరు, ఎందుకు అలాంటి పదాలు ఎప్పుడు వచ్చినప్పుడైనా మనం ప్రశ్న గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఏ ఆటలు ఆడుతావు. ఏ ఆటలు, అనేది ప్రశ్నార్థక పదం కాబట్టి మనము ప్రశ్నార్థకం గుర్తు పెట్టుకోవాలి. పుస్తకాలు వెళ్తున్నావు, పాఠశాలకు తీసుకున్నావా. పై వాక్యాన్ని సరిచేసి రాయాలి. అంటే ఆ పదాలు అటు ఇటు అయ్యాయి, మనం సరిచేసి రాయాలి. పాఠశాలకు వెళ్తున్నావు, పుస్తకాలు తీసుకున్నావా, సరిచేసి రాసాము, ప్రశ్న గుర్తు పెట్టాము. ఎవరు, ఎక్కడ, ఏది, ఏమిటి వంటి పదాలు వచ్చినప్పుడు వాడే చిహ్నం ఏది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు, ఎప్పుడు అలాంటి పదాలు వచ్చేటప్పుడు ప్రశ్నార్థకం గుర్తు వాడుతాం. ఇలాంటిది ఇది. కింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి అన్నారు. నువ్వు ఇంటికి ఎలా వస్తావు.
అబ్బో నీ జుట్టు ఎంత పొడుగ్గా ఉందో, అమ్మ ఇలారా నువ్వు బాగా చదువుతున్నావు. ఇందులో సరే అబ్బో నీ జుట్టు ఎంత పొడుగ్గా ఉందో అది ఆశ్చర్యార్థం సంబంధించింది కాబట్టి చివర కూడా ఆశ్చర్యార్థకం గుర్తుపెట్టారు కాబట్టి మనం ఆ అనేది సరైన వాక్యంగా ఎంచుకోవాలి. మొదటి ఆలో చూడండి, నువ్వు ఇంటికి ఎలా వస్తావు అంటే అది ప్రశ్నార్థకం గుర్తు పెట్టాలి ఇక్కడ, కానీ ప్రశ్నార్థకం గుర్తు పెట్టలేదు కాబట్టి అది సరైన వాక్యం కాదు. అది ఈ క్వశ్చన్ తాలూకు అర్థం. నెక్స్ట్ సాధన పత్రం 7. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ప్రశ్నార్థక వాక్యాలకు ప్రశ్నార్థకం గుర్తు క్వశ్చన్ మార్క్ అనేది ఉంచమన్నారు. నా దగ్గర దేశ నాయకుల బొమ్మలు ఉన్నాయి. పులి స్టాప్. అది బస్సు ప్రయాణము నీకు ఎలా అనిపించింది, అది ప్రశ్నార్థకం, అందుకు ప్రశ్న గుర్తు పెట్టాం. నెక్స్ట్ నువ్వు ఎందుకు పాఠశాలకు రావడం లేదు, మూడోది ఎందుకు అన్నారు కాబట్టి అది ప్రశ్నార్థకం. పాలు ఆరోగ్యానికి మంచిది, ఇది పులి స్టాప్. నువ్వు నిన్న మధ్యాహ్నం భోజనంలో ఏం తిన్నావు అన్నారు కాబట్టి అది ప్రశ్నార్థకం. కింది పదాల్లో ప్రశ్నార్థక గుర్తులు ఏ పదం వచ్చినప్పుడు వాడతాము, ఉన్నారు, తిన్నారు, ఇక్కడ, ఎక్కడ. ఈ ఆశ్చర్యార్థకం ప్రశ్నార్థకం గుర్తులను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి అన్నారు. బాబోయ్ సింహం ఎలా చూస్తున్నదో, నీకు ఏ పుస్తకం అంటే ఇష్టం, ఇది ప్రశ్నార్థక వాక్యం, అది ఆశ్చర్యార్థక వాక్యం. నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఇది ప్రశ్నార్థక వాక్యం. మీరు ఎలా వచ్చారు, ఇది ప్రశ్నార్థకం. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇది ప్రశ్నార్థకం. అయ్యో పాపం దెబ్బలు తగిలే, ఇది ఆశ్చర్యార్థకం. అమ్మో ఎంత పెద్ద పులే, ఇది ఆశ్చర్యార్థకం. అది అమ్మో అబ్బో అయ్యో అలాంటివన్నీ వచ్చేటప్పుడు ఆశ్చర్యార్థకం పెట్టుకోవాలి మనం. కింది సంభాషణలకు పులి స్టాప్, కామ, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకంలను సరైన చోట ఉంచండి అన్నారు. హలో శరణ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ప్రశ్నార్థకం. నెక్స్ట్ ప్రశ్నార్థకం రెండోది, నిజంగా గ్రంథాలయానికి నేను కూడా వస్తాను, ఇది పులి స్టాప్. ఇక్కడ కొత్త కథల పుస్తకాలు వచ్చి నీకు తెలుసా, ప్రశ్నార్థకం. అవునా ఎలాంటి పుస్తకాలు వచ్చాయి, ప్రశ్నార్థకం. సాహస కథలు నీతి కథలు ఉన్నాయి, పులి స్టాప్. నెక్స్ట్ది పులి స్టాప్, చివరిది కూడా పులి స్టాప్. సాధన పత్రం 8 సృజనాత్మకత. ఇక్కడ అనితకి తాతయ్యకి సంభాషణ జరుగుతుంది. ఇది అనితకి సెలవులు ఇచ్చారట, ఎక్కడికి వెళ్దామని వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. అనిత అరకు వెళ్దాం తాతయ్య సరేనమ్మా అనిత ప్రయాణానికి అన్నీ సర్దుకుందాం తాతయ్య అలాగే అనిత థ్యాంక్ యూ తాతయ్య సరేనమ్మా అనిత అన్నీ సర్దుకో మరి. అది ఇక్కడ చుక్కలు కలిపి చిత్రాన్ని గీసి రంగులు వేయండి. ఈ చుక్కలు మనం కలుపుకొని రంగులు వేసుకోవాలి. ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు వేసుకోండి. వేసుకున్నాక చిత్రానికి పేరు పెట్టండి. చిత్రానికి బంతి ఆట అని పేరు పెట్టండి. చిత్రాన్ని వివరిస్తూ వాక్యాలు రాయండి. ఇద్దరు పిల్లలు బంతితో ఆడుకుంటున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆట స్థలంలో ఆడుకుంటున్నారు. ఆటలు ఆడటం వలన ఆనందంగా ఉంటాము. ఆటలాడటం వల్ల మళ్ళీ ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇది చిత్రంకి రంగులు వేసుకోవాలి. నెక్స్ట్ నేనేం నేర్చుకున్నాను. కింది వానిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు వచ్చి ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాము. ఇక్కడ ఎక్కడ ఉంది అనేసి మనం చూడాలి. టా కింద టా ఒత్తు మొదటిది, అది కాదు. పా కింద పా ఒత్తు, రా కింద లా ఒత్తు, ఇది సంయుక్తాక్షరం. అన్నదమ్ములు ఇవి అదే ఒత్తు కాబట్టి ఇది కాదు. ఇది పొంగి పొర్లే. ఈ ఏకవచనం బహువచనం, జాతి జాతులు, కబుర్లు, చేతులు, చిత్రాలు బహువచనం ఇచ్చారు కాబట్టి చిత్రం ఏకవచనం రాయాలి. ఇక్కడ కూడా మళ్ళీ పేరాలో అవసరమైన చోట
కామాలు పులి స్టాప్లు ఆశ్చర్యార్థకు పెట్టమన్నారు. రాజు గీత వాని కామాలు ఇవి. ప్రదర్శనశాలకు వెళ్ళారు. పులి స్టాప్. అబ్బో అనుకున్నాం కదా, అబ్బో అమ్మో అయ్యో అలటి వచ్చేటప్పుడు ఆశ్చర్యార్థకం పెట్టాలి. ఎంత పెద్దదో ఆశ్చర్యం, పెద్దదో అంటే ఆశ్చర్యపడుతున్నాం కదా, కాబట్టి ఇక్కడ అన్నది గీత. చివర మళ్ళీ పులి స్టాప్. కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేరా ఇచ్చారు, ఆ పేర ఆధారంగా ప్రశ్నలకి జవాబులు రాయాలి. చెట్లు మనకి ఏమి ఇస్తాయి? చెట్లు ఏమి ఇస్తాయి మనకి? ఇక్కడ ఆక్సిజన్ ఇస్తాయి. ఇక్కడ ఉంది. అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి? చెట్లను నరికివేయడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. చెట్లను నరికివేయడం ఇక్కడ ఉంది. చెట్లను నరికివేయడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. దేశభక్తిని చాటే నినాదాలు రాయండి. భారత్ మాతాకి జై, జై హింద్, వందే మాతరం, భారతదేశం నా మాతృభూమి. ఇలా వేరేవేవైనా మీరు రాయొచ్చు. ఇంకా రైతు దేశానికి వెన్నెముక అంటారు. దేశాభివృద్ధిలో రైతు పాత్ర గురించి రాయండి అన్నారు. రైతు పాత్ర. రైతు కష్టపడి పంటలు పండించడం వలన దేశ ప్రజలందరికీ ఆహారం అందుతుంది. ఆహారాన్ని భద్రపరచడంలో రైతు ప్రధాన ఆధారం. దేశ ఆర్థిక అభివృద్ధికి రైతు పాత్ర గొప్పది. దేశం అభివృద్ధి చెందాలంటే రైతు పాత్ర అనేది చాలా గొప్పది. ఇవి మనకి దేశమును ప్రేమించమన్న పాఠంకి సంబంధించిన సాధనా పత్రాలు మరియు నేనేం నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.